హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు కిషోర్ అన్నయ్యకి. సో ఇవాళ అయితే మనం కలీ లైనక్స్లో ఉన్న క్యాంపిష్ అనే టూల్ యూస్ చేసుకుని కెమెరాస్ ఎట్లా యాక్సెస్ చేయొచ్చు అనేది చూడబోతున్నాం. సో వీడియో అయితే చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది. బట్ ఇందులో ఉన్న ఫ్లా ఏంటంటే మనం వాళ్ళ కెమెరా యాక్సెస్ అయితే వాళ్ళు ఇవ్వాల్సి ఉంటుంది. సో మనం ఆటోమేటిక్గా తీసుకోలేం. బట్ ఒకవేళ వాళ్ళ కెమెరా యాక్సెస్ కనిపిస్తే మనమైతే ఎలా వాళ్ళ కెమెరా యాక్సెస్ చేయొచ్చు అనేది తెలుసుకోబోతున్నాం త్రూ ఏ లింక్. సో ఈ వీడియో చేస్తుంది ఓన్లీ ఎడ్యుకేషనల్ పర్పస్ మాత్రమే, ఎడ్యుకేషనల్ అండ్ ఇన్ఫర్మేటివ్ పర్పస్ మాత్రమే. సో దీన్ని ఎటువంటి ఇల్లీగల్ థింగ్స్కి అయితే వాడద్దు. సో లెట్స్ గెట్ ఏ డిస్క్లైమర్ అండ్ గెట్ స్టార్టెడ్ ద వీడియో. ఈ వీడియో అనేది కంప్లీట్గా ఎడ్యుకేషనల్ పర్పస్ మాత్రమే, ఎటువంటి సైబర్ క్రైమ్ యాక్టివిటీస్ని నేను ఎంకరేజ్ చేయట్లేదు. దీనికైతే ఆల్రెడీ ఉంది అని చెప్పాను కదా, కలీ లైనక్స్లో ఉన్న క్యాంపిష్ టూల్ అయితే మనం యూజ్ చేసుకోబోతున్నాం. సో క్యాంపిష్ టూల్ ఎలా యాక్సెస్ చేయాలి, సో ఫస్ట్ అదైతే తెలుసుకుందాం. సో దానికంటే మీరు మనకి లినక్స్ అవైలబుల్గా ఉండేది ఫైర్ బాక్స్ బ్రౌజర్ అనమాట. సో దాన్ని అయితే ఓపెన్ చేసుకోండి. సో దాన్ని ఓపెన్ చేశాక సో మీ ట్యాబ్ దీనైతే క్లోజ్ చేసేయండి. సో ఇక్కడ మీరైతే ట్యాప్ చేయండి క్యాంపిష్ అని చెప్పి, CAMPHISH స్పెల్లింగ్ అయితే క్యాంపిష్. సో దాన్ని అయితే ట్యాప్ చేయండి. సో ట్యాప్ చేయగానే ఫస్ట్ లింక్ వస్తుంది, గిట్హబ్ లింక్. సో దాన్ని అయితే కాపీ చేసుకోవాలి. సో లెట్స్ రైట్. సో ఇక్కడైతే వచ్చింది కదా కోడ్. సో దీన్ని అయితే మీరు కాపీ చేసుకోండి. కాపీ చేసి సో దీన్ని అయితే మినిమైజ్ చేసేసండి. సో మినిమైజ్ చేశాక కమాండ్ ప్రాంప్ట్ అయితే ఓపెన్ చేయండి. సో మనం కలీ లైనక్స్లో ప్రతిదీ కమాండ్ ప్రాంప్ట్తోనే చేస్తాం. సో ఇక్కడ మీరు టైప్ చేయాల్సింది ఏంటంటే గిట్ క్లోన్. గిట్ క్లోన్ అయితే పెట్టి ఇక్కడైతే మీరు లింక్ పేస్ట్ చేయాలి. సో ఇక్కడ పేస్టింగ్ అనేది డిఫరెంట్గా ఉంటుంది కలీ లైనక్స్కి మన విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్కి. సో మన విండోస్లో అయితే కంట్రోల్ వి కొడతాం పేస్ట్ చేయడానికి, బట్ ఇక్కడ కంట్రోల్ షిఫ్ట్ వి కొట్టాలి పేస్ట్ చేయాలంటే. సో ఇలా అయితే మీరు అది క్లిక్ చేయగానే ఆటోమేటిక్గా అయితే ఇన్స్టాల్ అయిపోతుంది. సో నేను చేయట్లేదు బికాజ్ నేను ఆల్రెడీ ఇన్స్టాల్ చేశాను కాబట్టి. సో వన్స్ ఇన్స్టాల్ అయిపోయాక వన్స్ మీరు ఎంటర్ కొట్టగానే అయితే ఇన్స్టాల్ అయిపోతుంది, అందులో అయితే ఎటువంటి ప్రాబ్లం లేదు. సో వన్స్ ఇన్స్టాల్ అయ్యాక మీరు టర్మినల్ అయితే క్లోజ్ చేసేయండి, మళ్ళీ న్యూ టర్మినల్ అయితే ఓపెన్ చేయండి. సో ఓపెన్ చేసి ఇక్కడ మీరైతే ఫస్ట్ రూట్ యూజర్ అవ్వాలన్నమాట. సో ఇది యాక్సెస్ చేయాలంటే సో ఫస్ట్ రూట్ యూజర్ అవ్వండి. సో సుడో ఎస్యు అని కొడితే మీరు కలీ లైనక్స్లో రూట్ యూజర్ అవుతారు. సో రూట్ యూజర్ అంటే ఏంటంటే సో సింపుల్గా చెప్పుకోవాలంటే లైక్ ఇది ఒక కాలేజ్ అని మీరు కనుక ఇమాజిన్ చేసుకుంటే మీరు ఇందులో డైరెక్టర్ అవుతున్నారు అనమాట. సో డైరెక్ట్ మీన్స్ చైర్మన్ అవుతున్నారు అనమాట. సో మీరు దేనైనా యాక్సెస్ చేయగలరు. సో అలా సింపుల్గా గుర్తుపెట్టుకోండి. సో ఇక్కడ మీరు ఎంటర్ కొట్టగానే మీకైతే పాస్వర్డ్ అడుగుతుంది, కలీకి ఇచ్చిన పాస్వర్డ్. సో కలీని అయితే పాస్వర్డ్ అయితే ఇచ్చేయండి. సో పాస్వర్డ్ ఇవ్వగానే సో మీరైతే రూట్ కలీ అయితే సో కనబడుతుంది కదా, సో మీరైతే రూట్ యూజర్ అవుతారు. సో ఇక్కడ ఏం చేయాలంటే మీరు క్యాంపిష్ని యాక్సెస్ చేయాలి. ముందు ఎల్ఎస్ అని చేస్తే మీరు మీ హోమ్లో ఉన్నవన్నీ చూడగలరు. సో ఇక్కడైతే మీకు కనబడుతుంది కదా క్యాంపిష్ అని చెప్పి. సో ఇక్కడైతే మీరు క్యాంపిష్ని యాక్సెస్ చేయాలి. సో క్యాంపిష్ని ఎలా యాక్సెస్ చేయాలి అంటే సిడి అని చెప్పి క్యాంపిష్ అనేది ఇవ్వాలి. సో మీరైతే ఇక్కడ క్యాంపిష్ అని సో లినక్స్ వచ్చేసి కేస్ సెన్సిటివ్ ఆబ్వియస్లీ. సో క్యాంపిష్ అని సి క్యాపిటల్ క్యామ్ పిహెచ్ఐఎస్హెచ్. సో ఇలా మీరు ఎగ్జాక్ట్గా ఇవ్వాలి. మీకు అలా డార్క్గా వచ్చింది అనుకోండి, కొంచెం హైలైట్ అవుతున్నట్టు. సో అది కరెక్ట్గా ఉన్నట్టు ఒకవేళ నేను చూపిస్తాను చూడండి. సో మీరు పీ క్యాపిటల్ ఇవ్వాలి. ఇవ్వకపోతే మీకు అక్కడైతే డార్క్ అవ్వదు. సో డార్క్ అవ్వట్లేదు అంటే అది యాక్సెస్ అవ్వట్లేదు అని అర్థం. సో ఇప్పుడైతే ఇది యాక్సెస్ అవుతుంది. సో జస్ట్ ఎంటర్ క్లిక్ చేయండి. ఎంటర్ క్లిక్ చేయాలి, మీరు క్యాంపస్ని అయితే యాక్సెస్ చేస్తారు. సో క్యాంపస్ని యాక్సెస్ చేశాక సో ఎల్ఎస్ అనేది క్లిక్ చేయండి. సో ఎల్ఎస్ క్లిక్ చేస్తే మీకైతే ఇక్కడైతే కొన్ని అయితే వస్తున్నాయి. సో నాకు ట్రై చేసినది. సో ఓకే, ఇది వదిలేయండి. సో నెక్స్ట్ మీరు అయితే యాక్సెస్ చేయాల్సింది దీని అనమాట. ఓకే బ్రో, దీన్ని యాక్సెస్ చేస్తే నెక్స్ట్ దీని ఎలా యాక్సెస్ చేయాలంటే సో మీరు ఫోల్డర్లో ఉన్న దాన్ని యాక్సెస్ చేయాలంటే ఇప్పుడు మీరు క్యాంపస్ అనే ఫోల్డర్ని యాక్సెస్ చేస్తారు. సో ఫోల్డర్లో ఉన్న దాన్ని యాక్సెస్ చేయాలంటే BASH డాష్ అండ్ దాన్ని అయితే క్లిక్ చేయాలి. సో ఆబ్వియస్లీ ఇది కూడా కేస్ సెన్సిటివ్. సో అక్కడ ఎలా అయితే ఉందో అలా అయితే క్లిక్ చేయాలి. సో ఇదైతే మొత్తం అన్ని స్మాల్స్ ఉంటాయి. సో ఎంటర్ కొట్టండి. సో ఎంటర్ కొట్టండి, మీరు క్యాంపస్లోకి అయితే ఎంటర్ అయిపోతున్నారు. సో నెక్స్ట్ ఇక్కడ మనం సెకండ్ ఆప్షన్ అయితే సెలెక్ట్ చేసుకోవాలి. సో ఇక్కడ వచ్చేసి మనకి 3 ఆప్షన్స్ వస్తాయి, 1 2 3 అని చెప్పి. సో 1 2 3 అని 3 ఆప్షన్స్ అయితే వస్తాయి మనకి. సో ఈ 3 ఆప్షన్స్లో ఏది సెలెక్ట్ చేసుకోవాలని ఖచ్చితంగా మీ విషయం.
సో థర్డ్ సెలెక్ట్ చేసుకుంటే మీరు డైరెక్ట్గా ఒక లింక్ అయితే జనరేట్ అవుతుంది. సో దాన్ని తీసుకెళ్ళి పేస్ట్ చేస్తారు. బట్ ఇక్కడ ఏంటంటే అది ఆన్లైన్ మీటింగ్ అనమాట. సో మీటింగ్ అని తెలిసిపోతుంది. అండ్ ఆబ్వియస్లీ ఇప్పుడు మీరు ఏది సెలెక్ట్ చేసుకున్నా వాళ్ళు కెమెరా యాక్సెస్ అయితే ఇవ్వాల్సిందే. సో ఇదైతే డైరెక్ట్ కెమెరా అయితే చూపిస్తుంది అక్కడ. సో అది నాట్ అదైతే నేను సెలెక్ట్ చేసుకోవట్లేదు. సో ఆల్తో సెలెక్ట్ చేసుకోవచ్చు. ఫస్ట్ అయితే ఫెస్టివల్ విషయం అయితే సెలెక్ట్ చేసుకుంటున్నా. సో ఫెస్టివల్ విషయం సెలెక్ట్ చేసి ఎంటర్ కొట్టండి. ఎంటర్ కొట్టగానే మీకైతే నేమ్ అయితే అడుగుతుంది ఫెస్టివల్ నేమ్. సో ఇప్పుడు మన దగ్గరలో ఉన్న ఫెస్టివల్ వచ్చేసి క్రిస్మస్ కదా. సో క్రిస్మస్ అని కొడదాం. క్రిస్మస్. ఓకే. సో ఎంటర్ అయితే కొట్టండి. కరెక్ట్గా ఓకే. సో ఎంటర్ అయితే కొట్టండి. సో ఎంటర్ కొట్టగానే అదైతే లైక్ లింక్ అయితే జనరేట్ చేస్తుంది. దీనికైతే కొంచెం టైం పడుతుంది. సో ఎక్కువ టైం అయితే పట్టదు. 10 to 15 seconds అయితే పడుతుంది. సో లెట్స్ ఓకే వెంటనే వచ్చింది. ఓకే ఇక్కడైతే మీకు లింక్ అయితే కనబడుతుంది కదా. సో ఈ లింక్ని మీరు ఎవరికైతే పంపిస్తారో వాళ్ళు ఆ లింక్ క్లిక్ చేసిన వెంటనే వాళ్ళు ఒక వెబ్సైట్కి అయితే రీడైరెక్ట్ అవుతారు. సో ఆ వెబ్సైట్ ఒకసారి వెళ్దాం. సో ఈ లింక్ని అయితే మనం కాపీ చేసుకోవాలి. సో కాపీ కూడా అంతే. సో Ctrl+Shift+C అయితే కొట్టాలి. సో కాపీ అయితే అయిపోతుంది. నెక్స్ట్ అయితే నేను ఈ లింక్ ఎవరికి పంపించట్లా, డైరెక్ట్ అయితే నేను క్రోమ్లో అయితే పేస్ట్ చేస్తున్నాను ఈ లింక్ని. సో ఈ లింక్ పేస్ట్ చేశాను కదా. సో ఈ లింక్ పేస్ట్ చేశాక ఏం జరుగుతుంది చూడండి. సో ఎంటర్ కొడతా. సో ఎంటర్ కొట్టిన వెంటనే సో ఓకే ఇక్కడ మనకి లొకేషన్ పర్మిషన్ అడుగుతుంది. సో ఇది ఎలా కొట్టమని పర్లేదు. సో ఎలా అయితే కొట్టేస్తాను నేను. సో ఇక్కడ మీరు లొకేషన్ ఎలా కొట్టగానే మీరు కలీ లైనక్స్లోకి వెళ్ళి చూస్తే ఓకే ఇక్కడ చూసారు కదా టార్గెట్ ఓపెన్ లింక్ వాళ్ళ ఐపీ అడ్రస్ అని అయితే వస్తుంది మనకి. సో నెక్స్ట్ అయితే ఇందులోకి వెళ్దాం. సో ఇక్కడ ఏం జరుగుతుందంటే మనమైతే లైక్ నేమ్ అయితే ఎంటర్ చేయాలన్నమాట. సో విషెస్ కాదు మనకి. సో నేనైతే ఎంటర్ చేస్తాను కిషోర్. సో లెట్స్ ఇక్కడ మనం ఓకే క్లిక్ చేయాలి. సో ఓకే క్లిక్ చేసిన వెంటనే చూసారు కదా ఇక్కడ కెమెరా అయితే యాక్సెస్ అవుతుంది. సో మీరు ఇక్కడ ఎలో దిస్ టైం ఓకే ఎలో వైల్ యూ విజిటింగ్ సైట్. సో మీరు కావాలి లేదా మీరు లింక్ పంపించిన వాళ్ళు కనుక ఎలో దీని మీద క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా మనకైతే మన కెమెరా అయితే యాక్సెస్ అయిపోతుంది వాళ్ళకి. సో లెట్స్ క్లిక్ చేసి అయితే చెక్ చేద్దాం. సో లింక్ అయితే క్లిక్ చేశాను. సో ఆబ్వియస్లీ మన కెమెరా అయితే వాళ్ళకి యాక్సెస్ అయింది. సో ఇక్కడ మీరు చూసుకోవచ్చు వెబ్సైట్ అనేది ఎంత ఏమంటారు. సో హ్యాపీ క్రిస్మస్ అని చెప్పి సో అన్ని ఇక్కడ కనబడుతుంది కదా క్లియర్గా. సో బై కిషోర్ అని. సో ఇదైతే సో చాలా ఏమంటారు రియలిస్టిక్గా ఉంది వెబ్సైట్ అయితే. సో నెక్స్ట్ వచ్చేసి మనం ఒకసారి కలీ లైనక్స్లోకి వెళ్ళి దీన్ని ఆపేద్దాం. సో నేనైతే రిలీజ్ అయినా చూసారు కదా. సో నెక్స్ట్ Ctrl+C కొడితే ఇదైతే స్టాప్ అయిపోతుంది. అండ్ తన వెబ్సైట్ క్లోజ్ చేసిన వెంటనే స్టాప్ అయిపోతుంది. లేదా మీరు ఇక్కడ Ctrl+C కొట్టినా కానీ ఇది స్టాప్ అయిపోతుంది. సో నెక్స్ట్ ఏం చేయాలి. సో వీటిని ఎలా చూడాలి అంటే నెక్స్ట్ ఇక్కడ క్లిక్ చేయండి. మీకు ఇక్కడ క్యాప్షన్ అయితే కనబడుతుంది. ఓపెన్ ఫోల్డర్ మీద క్లిక్ చేయండి. సో మీరు ఎలా కిందకి వెళ్తే సో మీకు ఇక్కడైతే కనబడుతుంది అనమాట. సో మీకు ఇక్కడైతే సో ఫొటోస్ అయితే కనబడతాయి. ఇక్కడైతే ఫొటోస్ అయితే కనబడతాయి. సో ఇలా అయితే మీరు వేరే వాళ్ళ కెమెరాని అయితే యాక్సెస్ చేయొచ్చు యూజింగ్ కలీ లైనక్స్లో ఉన్న క్యాంపిష్ అనే టూల్ యూజ్ చేసి. సో దీంట్లో అయితే వాళ్ళు కెమెరా యాక్సెస్ అయితే ఇవ్వాలి. సో ఇస్తేనే ఇదైతే పాసిబుల్ అవుతుంది. సో స్టార్టింగ్లో చెప్పాను మళ్ళీ చెప్తున్నా. సో ఇదైతే కంప్లీట్లీ ఇల్లీగల్. సో నేను ఎవరికి ఈ లింక్ అయితే నేను ఎవరికి పంపించలేదు. నేను నా క్రోమ్లో నేను పేస్ట్ చేసి అయితే మీకు చూపించాను. సో ఇది కంప్లీట్గా ఎడ్యుకేషనల్ పర్పస్. సో ఎటువంటి లింక్స్ అయితే క్లిక్ చేయొద్దు. సో ఆల్రెడీ చాలామందికి తెలిసే ఉంటుంది. బట్ తెలియని వాళ్ళకి చెప్తున్నా. లింక్స్ క్లిక్ చేయలేదు. సో లింక్స్ క్లిక్ చేసినా అక్కడ ఎటువంటి పర్మిషన్స్ అయితే ఇవ్వద్దు. సో సింపుల్గా నెవర్ అలౌ కొట్టండి. నిన్న కొట్టినప్పుడు చూసుంటారు కదా. సో నెవర్ అలౌ కొట్టండి. సో కెమెరా యాక్సెస్ లాంటివి అయితే అసలు ఇవ్వద్దు. వీడియో గైస్. సో మీకు అంత వీడియో నచ్చుంటే సో లైక్ చేయండి. సో మరింత ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం సో ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఓకే బాయ్ గైస్.